మొదటి దినవృత్తాంత గ్రంథం 2వ అధ్యాయము 55వ వచనం. మొదటి దినవృత్తాంత గ్రంథం 2వ అధ్యాయము 55వ వచనం. ఎబ్బేజులో కాపురమున్న లేఖీకుల వంశములైన కెరాతీయులను, షిమ్యాతీయులను, షుకోతీయులను వీరు రేకాబు ఇంటి వారికి తండ్రి అయిన రేకాబు ఇంటి వారికి తండ్రి అయిన హామాతు వలన పుట్టిన కెనీయుల సంబంధులు. అంటే చదవబడిన వాక్యంలో చాలా విషయాలు ఉన్నాయి, కానీ రేకాబీలు ఎవరంటే కెనీయుల సంబంధులు. వాళ్ళ గురించి బైబిల్లో దేవుడు ఒక ప్రత్యేకమైన విషయాన్ని ప్రవక్తతో చెప్తాడు. రేకాబీలు కెనీయుల సంబంధులు అంటే వీళ్ళు ఎవరిలో నుండి వచ్చిన సంతానం, వీళ్ళ జనరేషన్ ఎవరయ్యా అంటే రేకాబీలు కెనీయుల సంతతి వారు. కెనీయులు ఎవరు? కెనీయులు అనేవాళ్ళు ఎవరు? మోషే గారు ఉన్నారే, దైవజనుడైన మోషే మామగారు యొక్క సంతతి వాడు. బైబిల్లో మనకి ఈ ఒక్క రిఫరెన్స్ కనబడుతుంది. న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయము 16వ వచనం. మోషే మామ అయిన కెనీయుల కుమారులు యోదా వంశస్థులతో కూడా ఖర్జూర చెట్ల పట్టణములో నుండి యోదా అరణ్యములోనికి వెళ్ళి అక్కడ ఉండి యోదా జనముతో కెనీయుల సంతతి వారు నివసించిరి. మోషే మామగారు మోషే గారు మనకి తెలుసు. అమ్రాము, యాకేబేదు వాళ్ళ తల్లిదండ్రులు. మరి పుట్టిన కుమారుడిని జమ్ముపిట్లో పెట్టి వదలటం, ఆ తర్వాత వాళ్ళ అక్కగారు వెళ్ళిపోయి రాణికి చెప్పటం, పాలిచ్చే వాళ్ళని తీసుకొస్తారని వాళ్ళ తల్లిని తీసుకెళ్ళటం, ఇవన్నీ మోషే చరిత్ర మనకు తెలుసు. ఈ మోషే యొక్క మామగారు మిథ్యానీయుడైన ఇత్రో. వాళ్ళకి సంబంధించిన జనరేషన్ వారు ఈ కెనీయులు. న్యాయాధిపతుల గ్రంథంలో ఈ ఒక్క రిఫరెన్స్ కనబడింది మనకి. కెనీయులు అనే వాళ్ళు ఎవరు? కెనీయులు అనే వారిలో నుండి రేకాబు వంశస్థులు బయటకు వచ్చారు. అంటే రేకాబీలు ఎవరయ్యా అంటే వాళ్ళ మూల పురుషుడు కెనీయులు. కెనీయులు ఎవరయ్యా అంటే మోషే మామకు సంబంధించిన సంతానంలో ఉన్నవారు. వీళ్ళు ఎవరయ్యా అంటే యూదులు కాదు, ఇజ్రాయేలీలు కాదు. జాగ్రత్తగా వినాలి. యూదులంటే దేవుడికి తెలుసు, యూదులకి దేవుడు తెలుసు, ఇజ్రాయేలీలకి దేవుడు తెలుసు. యూదులకి ఇజ్రాయేలీకి దేవుడు ఏందో, దేవుని బలమేందో, దేవుని కార్యాలేందో, ఆయన ఐగుప్తి దేశంలో 10 తెగుళ్లు రప్పించడం, ఎర్ర సముద్రాన్ని పాయలు చేయటం, పగల మేఘస్తంభంగా ఉండి రాత్రి అగ్ని స్తంభంగా ఉండి 40 సంవత్సరాల అరణ్యములో మన్నానిచ్చి పోషించి, ఈ విధంగా దేవుడు అద్భుత కార్యాలు చేసిన సత్యము యూదులకు ఇజ్రాయేలులకు తెలుసు, కానీ కెనీయులకు తెలియదు. మరి కెనీయుల గురించి, రేకాబీ వంశస్థుల గురించి బైబిల్లో ఎందుకు రాసి పెట్టాడు? దేవుడు కూడా ఆశ్చర్యం కలిగించే విధంగా జీవించారంట వాళ్ళు. దేవుడు కూడా ఆశ్చర్యాన్ని కలిగించే విధంగా జీవించారంట. ప్రవక్త కూడా వాళ్ళ యొక్క ప్రవర్తన చూసి ఆశ్చర్యపోయాడు. ఏంటి వాళ్ళలో ఉన్న గుడ్ క్యారెక్టర్ ఏంటి? రేకాబీయుల్లో ఉన్న మంచి లక్షణాలు ఏంటి? రేకాబు వంశస్థులకి మూల పురుషులు ఎవరంటే కెనీయులు. కెనీయులు ఎవరికి సంబంధించిన వారు అనగలే? మోషే మామకు సంబంధించిన బంధువులు. ఇంతవరకు గుర్తుపెట్టుకోండి. మోషే మామగారికి సంబంధించిన బంధువులు.
మోషే గారికి దేవుడు ఏందో తెలుసు, దేవుని కార్యాలు మోషేకి తెలుసు. యూదులకు దేవుడు ఏందో తెలుసు, దేవుని కార్యాలు తెలుసు. ఇజ్రాయేలులకు దేవుడు ఏందో తెలుసు, దేవుని కార్యాల గురించి తెలుసు. మోషే ఎప్పుడైతే వాళ్ళ మామ అయిన యిత్రో దగ్గరికి వెళ్ళాడో, మోషేని బట్టి వాళ్ళ మామగారు వాళ్ళు దేవునికి భయపడటం నేర్చుకున్నారు. దేవునికి భయపడటం నేర్చుకున్నారు. వాళ్ళు యాక్చువల్గా అన్యులు. కెనీర్ అనేవాళ్ళు అన్యులు. అయితే దేవుని బిడ్డగా ప్రార్థన చేసే నీవు అన్యులను తృణీకరించకూడదు. మేము దేవుడిని తెలుసుకున్న వాళ్ళం, మీకు దేవుడు లేడు అని అన్యులను తృణీకరించకూడదు. మోషే మామ, అన్యులుగా ఉన్న మోషే మామ ఆయన యాజకుడు. మోషే మామ ఏం చేస్తాడంటే, మోషే సలహాలు ఇస్తూ భార్యని పట్టించుకోకుండా ప్రజల్నే పట్టించుకుంటూ తెల్లవారి బట్టి నిద్రలేసి వెళ్ళిపోయేవాడు. అందరు పడుకున్న తర్వాత ఇంటికి వచ్చేవాడు. రోజు న్యాయం తీరుస్తూ ఉండేవాడు. మోషే భార్య ఏం చేసిందంటే, ఇక భర్త ఉదయం లేచి వెళ్తున్నాడు, సాయంకాలానికి వస్తున్నాడు, నన్ను కానీ పిల్లలు కానీ పట్టించుకోవట్లేదని వెళ్ళి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి ఏడిస్తే, సరే వెళ్దాం పదమ్మా అని వెళ్ళాడు. వాళ్ళ నాన్న ఏమి తొందరపడలేదు. నా కూతురు ఏం పట్టించుకోవట్లేదంట, ఉదయాన్నే వెళ్తున్నావంట, సాయంకాలానికి వస్తున్నావంట, పిల్లలేంది భార్య ఏంది, నీకు బాధ్యత లేవా అనే పదజాలాన్ని వాడకుండా వచ్చి ఇంటికి రాగలే మోషే చక్కగా మామను పలకరించాడు. మామ మోషేని పలకరించాడు. మామ కొద్ది రోజులు అక్కడ ఉన్నాడు. మోషే ఏం చేస్తున్నాడో గమనించాడు. మోషే ఉదయాలు లేచి వెళ్తున్నాడు, ప్రజలకు న్యాయం చేస్తున్నాడు, మరలా నిద్రపోయే సమయానికి వస్తున్నాడు. ఈ విషయాలను చూసి మోషే మీద భారాలు ఉన్నాయి. మోషే చేసే పని మంచిదే, కానీ మోషే మంచి పని చేస్తున్నాడు, కానీ కుటుంబాన్ని పట్టించుకోకుండా ఉండే అంత పని చేస్తున్నాడు. ఇది పద్ధతి కాదని ఆ రోజున అన్యుడిగా ఉన్న మామ మోషేకి మంచి సలహా ఇస్తాడు. అందువల్ల అన్యులను మనం తీసివేయకూడదు. అన్ని జనాంగం ఎవరైనా ప్రభువుని తెలుసుకోకుండా దూరంగా ఉన్న వాళ్ళని మనం ప్రేమించడమే తప్ప వాళ్ళని దూషించకూడదు, ద్వేషించకూడదు. దేవుడు అన్యుల ద్వారా కూడా మాట్లాడతాడు. ఫరో ద్వారా మాట్లాడలేదా కరువు రాబోయే సంగతి? 7 సంవత్సరాలు కరువు వచ్చింది, 7 సంవత్సరాలు పంట పడిందని ఫరో దేవుడు తెలుసుకున్నవాడా? ఫరో అన్యుడి కదా. అన్యుడిగా ఉన్న ఫరోతో దేవుడు మాట్లాడాడు కాలిచ్చి. అందువల్ల అన్యులను కూడా మనం తీసివేయకూడదు. మోషే మామంటాడు, అల్లుడా నీకు ఒక సలహా ఇస్తాను అని అన్నాడు. చెప్పండి మామగారు అన్నాడు. ఏమి లేదు, నువ్వు ఉదయాన్ని వెళ్తున్నావు, ప్రజలకు న్యాయం చేస్తున్నావు, అందరూ పడుకున్న తర్వాత ఇంటికి వస్తున్నావు, నీ భార్య ఏందో నీ పిల్లలు ఏందో ఏమి తింటున్నారో ఎలాగున్నారో పట్టించుకున్నంత బిజీ షెడ్యూల్ అయిపోయింది నీకు. అయితే నీకు ఒక సలహా ఇస్తాను, ఇలాగగానే నువ్వు చేస్తున్నట్లయితే నీ ఆయుష్కాలం తగ్గిపోద్ది, నువ్వు కృంగిపోతావు, బలము తగ్గిపోద్ది, నా మాట విని అన్నాడు. చెప్పండి అన్నాడు. నువ్వేం చేస్తావంటే 50 మందికి ఒక వాలంటీర్ని పెట్టు, 100 మందికి ఒక వాలంటీర్ని పెట్టు, 500 మందికి ఒక వాలంటీర్ని పెట్టు, 1000 మందికి ఒక వాలంటీర్ని పెట్టు. 1000 మంది 50 మంది మధ్య ఉన్న వాలంటరీ వాళ్ళ మధ్య కానీ న్యాయంగా చేయకపోతే 100 మందికి సంబంధించిన వాలంటీర్ దగ్గరికి వెళ్తాడు. అక్కడ కూడా న్యాయం జరగకపోతే 500 మంది దగ్గర ఉన్న వాలంటీర్ దగ్గరికి వెళ్తాడు. అక్కడ కూడా జరగకపోతే 1000 మంది మధ్య ఉన్న వాలంటీర్ దగ్గరికి వెళ్తాడు. అక్కడ కూడా జరగకపోతే సుప్రీం కోర్టుగా ఉన్న నీ దగ్గరికి వస్తారు, సింపుల్ గా నువ్వు న్యాయం చేయన్నాడు. ఇదేదో సలహా బాగుందని అప్పుడు వాలంటీర్ వ్యవస్థ ప్రారంభమైంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు వాలంటీర్ వ్యవస్థ ప్రారంభమైంది. ఒక అన్యుడిగా ఉన్న మామ మోషేకి మంచి సలహాలు ఇచ్చాడు. తన కుటుంబాన్ని బాగు చేయడానికి, తన కుటుంబాన్ని కట్టుకునే విధంగా, తన క్షేమం కోసం కూడా ఒక మంచి సలహాలు ఇచ్చాడు. ఇప్పుడు మోషే మామకు సంబంధించిన బంధువులు కెనీజీలు, రేకాబీలు అనేవాళ్ళు. కాబట్టి ఈ రేకాబు గురించి కొన్ని విషయాలు నేను మీకు చెప్పాలి. అయితే
రేకాబీయులకు ఒక మూల పురుషుడు ఉన్నాడు. రేకాబీయులకు ఒక మూల పురుషుడు ఉన్నాడు. ఆ మూల పురుషుడి పేరు చదువుదాం. 35వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 6వ వచనం. ఇర్మియా గ్రంథం 35వ అధ్యాయం 6వ వచనం. వారు మా పితరుడైన రేకాబు కుమారుడైన యెహోనాదాబు వినండి, ప్రజలు అంటున్నారు, ఆ రేకాబీలు అంటున్నారు, మా పితరుడైన రేకాబు కుమారులు అందరూ ఉన్నారు, వాళ్ళు రేకాబీలుగా పిలువబడ్డారు. రేకాబుకు ఒక కుమారుడు, ప్రత్యేకమైన కుమారుడు ఉన్నాడు. ఆయన పేరు యెహోనాదాబు. యెహోనాదాబు చదువమ్మా. మీరైనను మీ సంతతి వారైనను ఎప్పుడును ద్రాక్షారసము త్రాగకూడదని మాకు ఆజ్ఞాపించును గనుక మేము ద్రాక్షారసము త్రాగము. రేకాబీలు అన్నారు, అయ్యా మాకు మూల పురుషుడు ఉన్నాడు, ఆయన చనిపోయి, యెహోనాదాబు అనే వ్యక్తి చనిపోయి 300 సంవత్సరాలు అయిందప్పటికి. 300 సంవత్సరాల క్రితం మా పితరులతో ఏం చెప్పాడంటే, మీరు ద్రాక్షారసము త్రాగకూడదని మా మూల పురుషుడైన యెహోనాదాబు చెప్పాడు కనుక మేము ద్రాక్షారసము త్రాగము అని ఎవరితో చెబుతున్నారంటే, వీళ్ళు ప్రవక్త అయిన ఇర్మియాతో చెబుతున్నాడు. ఇర్మియా ఏళ్ళెందుకు పట్టించుకున్నాడు? ఇర్మియా ఏళ్ళెందుకు పట్టించుకున్నాడంటే, దేవుడే అంటాడు, దేవాది దేవుడే ఇర్మియాతో అంటాడు, ఇర్మియా నువ్వు రేకాబీయుల దగ్గరికి వెళ్ళాలి, నువ్వు రేకాబీయుల దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ దేవుని ఆలయానికి తీసుకొచ్చి ఒక ప్రత్యేకమైన గదిలోను పెట్టాలి, వాళ్ళని ఒక ప్రత్యేకమైన గదిలో ఉంచి వాళ్ళకి నువ్వు ద్రాక్షారసాన్ని ఇవ్వాలి. వాళ్ళు ఏమంటారో ఒకసారి చూడని ప్రవక్తతో దేవుడు మాట్లాడితే, ఇప్పుడు ఈ ప్రవక్త రేకాబీయుల దగ్గరికి వెళ్ళాడు. జాగ్రత్తగా వినాలి. రేకాబీయుల దగ్గరికి వెళ్ళాడు. 35వ అధ్యాయం 1వ వచనం దగ్గరికి వెళ్ళాడు. ఇర్మియా గ్రంథం 35వ అధ్యాయం 1వ వచనం. యోషియా కుమారుడును యోదా రాజునైన యెహోయాకీము దినములలో యెహోవా యొద్ద నుండి ఇర్మియా ప్రవక్త అయిన ఇర్మియాకు దేవుని యొక్క వాక్కు ప్రత్యక్షమాయెను. ఓ ఇర్మియా, నీవు రేకాబీయుల దగ్గరికి వెళ్ళి వారితో మాట్లాడి వాళ్ళందరిని తీసుకొని యెహోవా మందిరపు గదులలో ఒక ప్రత్యేకమైన గదిలోనికి వారిని తోడుకొని రమ్ము. త్రాగుటకు వారికి ద్రాక్షారసం ఇవ్వమని ఇర్మియాకు యెహోవా సెలవిచ్చెను. సెలవిచ్చినప్పుడు ఇర్మియా ఎప్పుడైతే ద్రాక్షారసం ఇవ్వడానికి వాళ్ళ దగ్గరికి వెళ్ళాడో, వెళ్ళినప్పుడు వాళ్ళు అంటారు, లేదు లేదయ్యా, మా మూల పురుషుడు రేకాబుకు పుట్టిన సంతానమే రేకాబీయులు, వాళ్ళలో ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన పేరు యెహోనాదాబు. యెహోనాదాబు 300 సంవత్సరాల క్రితం ఏం చెప్పాడంటే, ఇది ఎప్పుడు జరుగుతుంది? ఇర్మియాతో దేవుడు ఎప్పుడు మాట్లాడుతున్నాడు? యెహోనాదాబు చనిపోయిన 300 సంవత్సరాల తర్వాత మాట్లాడుతున్నాడు. ఇప్పుడు వీళ్ళు కూడా ఏం చెబుతున్నారంటే, 300 సంవత్సరాల క్రితం యెహోనాదాబు అనే మా పెద్ద, యెహోనాదాబు అనే మా మూల పురుషుడు, మా రేకాబీయుడు ఏం చెప్పాడంటే మాతో, మీరు బ్రతికి ఉన్నంత కాలము ద్రాక్షారసము త్రాగకూడదు, ముట్టకూడదని చెప్పాడయ్యా. అందువల్ల మీరు చెబితే మేము మందిరంలోకి వచ్చాము, మీరు చెబితే మేము ఒక ప్రత్యేకమైన గదిలో ఉన్నాము, అయితే మేము ద్రాక్షారసము ముట్టమయ్యా, త్రాగమయ్యా అని చెప్పారు. దేవుడికి ఆశ్చర్యం వేసింది, ప్రవక్తకు ఆశ్చర్యం వేసింది. దేవుడికి ఆశ్చర్యాన్ని కలిగించే విధంగా పరిశుద్ధతను కాపాడుకున్న జనాంగం. జాగ్రత్తగా వినండి. దేవుడికి ఆశ్చర్యాన్ని కలిగించే విధంగా పరిశుద్ధతను కాపాడుకున్న జనాంగం. రేకాబీయులు అన్యులు,
యూదులు దేవుని బిడ్డలు, ఇజ్రాయేలీలు దేవుని బిడ్డలు, ప్రవక్త అయిన ఇర్మియా దేవుని బిడ్డ. ఇలాంటి వాళ్ళందరూ దేవుని బిడ్డలు చాలా మంది ఉన్నారు, కానీ రేకాబీయులు అన్యులుగా ఉన్నారు. ఎవరయ్యా ఈ రేకాబీయులు అంటే మోషే మామగారుకు సంబంధించిన జనరేషన్ బంధువులు వీళ్ళంతా. వీళ్ళు ఏమి తెలుసుకున్నారంటే దేవుడు గొప్పవాడు అనే సత్యం వాళ్ళకి తెలుసు. ఆయన ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు, 40 సంవత్సరాల ఆకాశం నుండి మన్నానిచ్చి పోషించాడు. మరి కాలికేసుకున్న చెప్పులు అరిగిపోకుండా, వేసుకున్న బట్టలు మాసిపోకుండా, వాళ్ళు స్నానం చేయకపోయినా కూడా చెమట కంపు వాళ్ళకి కొట్టకుండా వాళ్ళు శుభ్రంగా అరణ్యంలో నడిపించిన దేవుడు గొప్ప దేవుడు ఉన్నారన్న సంగతి వాళ్ళు జ్ఞాపకం చేసుకొని వాళ్ళు ఎక్కడ తలదాచుకోవడానికి వచ్చారంటే యూదుల మధ్య తలదాచుకోవడానికి వచ్చారు. ఎవరి మధ్య? యూదులు ఎవరు? దేవుడు తెలుసుకున్న వాళ్ళు. రేకాబీలు ఎవరు? దేవుడు తెలియని వారు. అయినా కూడా వాడు మూల పురుషుడిగా ఉన్న యెహోనాదాబు అనే ఆయన ఏం చెప్పాడంటే, ఒరే బాబు, మీరు బ్రతికి ఉన్నంత కాలం మీ పిల్లల 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 పిల్లలు జనరేషన్ అందరికీ మీరు చెప్పాలి, మీరు బ్రతికున్నంత కాలం ద్రాక్షరసము త్రాగకూడదు, అంటే మద్యము సేవించకూడదు. ద్రాక్షరసం అంటే మద్యం, మద్యము సేవించకూడదు అని చెప్పాడు, దాన్ని త్రాగకూడదని చెప్పాడు. ఈ విషయాన్ని వాళ్ళు అంటున్నారు ఇర్మియాతో. దేవుడు అన్నాడు ఇర్మియాతో, ఇర్మియా, నువ్వు రేకాబీల దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఒక మందిరానికి తీసుకురా, వాళ్ళకు ఒక ప్రత్యేకమైన గదిలోకి తీసుకురా. ఆ గదిలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి ద్రాక్షరసం ఇవ్వు, వాళ్ళకి త్రాగమని చెప్పు. వాళ్ళు ఏమంటారో విని అన్నాడు. వాళ్ళు ఏమంటున్నారు? యెహోనాదాబు అనే మా మూల పురుషుడు, రేకాబు వంశస్థుడు, ఆయన మాకేం చెప్పాడంటే 300 సంవత్సరాల క్రితం ద్రాక్షరసం మొట్టొద్దని చెప్పాడు. కనుక మేము ద్రాక్షరసం మొట్టము, త్రాగము అని చెప్పారు. ఆ తర్వాత ఆడల్లో ఉన్నారు ఒక మంచి లక్షణం. తర్వాత మీరు ఇళ్ళు కట్టుకొనవద్దు, విత్తనములు విత్తవద్దు. ఒకటి ద్రాక్షరసం త్రాగవద్దు అన్నాడు, 2 ఇళ్ళు కట్టుకొనవద్దు అన్నాడు, విత్తనములు విత్తవద్దు అన్నాడు, 3 ద్రాక్ష తోట నాటవద్దు అన్నాడు, 4 ఇవి మీకు ఉండకూడదు. మీరు ఈ భూమి మీద జీవించు సంవత్సరములు దేశములో దీర్ఘాయుష్మంతులుగా ఉండినట్లుగా మీ దినములన్నీ గుడారములోనే నివాసము చేయండి. ఎక్కడ నివాసం చేయాలంటే వీళ్ళు ఏం చేయొద్దని చెప్పాడంటే వాళ్ళ మూల పురుషుడు ఇళ్ళు కట్టుకోవద్దు అంటే ఎందుకు చెప్పుంటాడు? వీళ్ళు సంచార జీవులు. సంచార జీవులు అంటే ఇక్కడ గుడారం వేసుకొని ఆ గుడారాన్ని పీకేసుకొని ఆ తర్వాత మళ్ళా 2-3 నెలల తర్వాత మళ్ళీ ఒక ప్రదేశానికి వెళ్ళిపోతారు. ఆ తర్వాత బాతురోళ్ళు ఉంటారు చూసావా, మేత దొరికేటప్పుడు ఒక ప్రాంతానికి వస్తారు. ఆ తర్వాత మళ్ళీ బాతులను తోలుకొని ఒక ప్రదేశానికి వెళ్తారు. మన తర్వాత అట్లాగా గొర్రెలోళ్ళు ఉన్నారు చూసావా, గొర్రెలోళ్ళు ఎప్పుడు వస్తారు? పాతలన్నీ అయిపోయి మినుము కూడా అయిపోయిన తర్వాత గొర్రెలన్నీ తోలుకొని వస్తారు. ఇదివరకు గొర్రెలు కాదు, ఆవుల మందలు వచ్చి సంచార జీవులు. వాడు డేరాల్లో గుడారాల్లో ఉండేవాడు, స్థిరమైన నివాసాలు లేవు. వాళ్ళ మూల పురుషుడు అన్నాడంట, అబ్బాయి మీరు గుడారాల్లోనే ఉండాలి, ఇళ్ళు కట్టుకోకూడదు. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే ఈ భూమి మీద మనం యాత్రికులము, పరదేశులము. ఈ యాత్ర మనం చేస్తూ 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 ఈ యాత్ర అలాగే ప్రయాణం చేసుకుంటే మనం వెళ్ళిపోవాలి. ఒక స్థిరమైన నివాసం మీరు కట్టబాకండి. మీరు డేరాల్లో ఉండాలి, గుడారములో ఉండాలి. ఈ గుడారం అనే తల్లికి నాకు ఒకటి గుర్తొస్తుంది. ఇస్సాకును ప్రేమించి దేవుడు ఇట్లా మీకు 2 బిడ్డలు ఇచ్చారు, యాకోబు, ఏసేవు. ఏసేవు అరణ్యవాసి, యాకోబు గుడారవాసి. యాకోబు గుడారములో ఉన్నాడు, ఆయన గుడారములో నివాసం చేస్తూ ఉన్నాడు. వాళ్ళ అన్నయ్య ఏసేవు అరణ్యవాసిగా ఉన్నాడు, వేటగాడిగా ఉన్నాడు. ఈయన గుడారవాసిగా ఉన్నాడు. వీళ్ళు కూడా ఎలా ఉండమని చెబుతున్నాడు యోహానాదాబు అంటే మీరు గుడారాల్లోనే ఉండాలి,
మీరు ఇళ్ళు కట్టుకోబాకండి. ఈ ఇళ్ళు మనకి స్థిరమైనవి కావు. ఈ ఇళ్ళు మనకి స్థిరంగా ఉండేవి కావు. ఒక రోజున మనం కట్టుకున్న ఈ ఇళ్ళు ఇవన్నీ మనం వదిలిపెట్టి వెళ్ళిపోతాము. మనకు ఒక ఇల్లు ఉంది, మనకు ఒక నిత్య రాజ్యం ఉంది, మనకు ఒక దేవుడు ఉన్నాడని ఇశ్రాయేలు యూదులు చెప్పుకునే సంగతులు ఇవి. కానీ రేఖాబీలు ఏం చెప్పుకున్నారు? మీరు అసలు కట్టబాకండి. వాళ్ళు అన్యులు కదండి. కానీ వాళ్ళ నిశ్చయిత ఏంది? అసలు వాళ్ళ గురేంది? వాళ్ళ గమ్యం ఏంది? వాళ్ళు జీవించే విధానం ఏంది? మీరు విత్తనములు విత్తొద్దు. విత్తనాలు విత్తకుండా ఎట్లాగా? విత్తనాలు విత్తకుండా ఎట్లాగా? బైబిల్ చెబుతుంది, భూమి మీద ఉన్న కోట్ల కొలదన్న పక్షులు అవి విత్తవు, కోయవు, కూర్చుమనవు. ఆకాశ పక్షుల కంటే మీరు శ్రేష్ఠులు కనుక నేను మిమ్మలను పోషిస్తాను, నేను మిమ్మల్ని పోషిస్తాను. మీరు విత్తనాలు కూడా విత్తబాకండి అన్నాడు. తర్వాత ద్రాక్ష తోటలు నాటవద్దు అన్నాడు. అక్కడికి వెళ్ళగానే ఒక మాట గుర్తొచ్చింది నాకు. ఎలీషా అంటాడు గెహాజీతో, ఇప్పుడు ద్రాక్ష తోటలు సంపాదించుకోవడానికి ఇది సమయమా గెహాజీ? గెహాజీ నువ్వు ఎక్కడికి వెళ్ళావు? గెహాజీ అంటే నేను ఎక్కడికి వెళ్ళలేదు నాయనా అన్నాడు. నువ్వు ప్రయాణమై వెళుతున్నప్పుడు నా మనసు నీతో రాలేదా? నేను ఆశించిన ధనాన్ని నువ్వు ఆశించి, నేను ఆశించిన వస్త్రాలను ఆశించి, వెండిని బంగారాన్ని నైమాను దగ్గర తీసుకొచ్చుకొని ఆ వెండిని బంగారం ద్వారా పొలం కొని అన్ను ద్రాక్ష తోటలు కొనడానికి ఇది నీకు సమయమా? ఏ నైమాన్ అయితే కుష్ఠరోగాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడో అదే కుష్ఠరోగం నీకును నీ తరానికి నీ జాతికి సంబంధించి వచ్చునుగాక అన్నాడు ఆయన. అదే ద్రాక్ష తోటలు కూడా నాటబాకండి. మీరు భూమి మీద దీర్ఘాయుష్యవంతులుగా ఉండాలి అంటే మీరు ఎలాగుండాలంటే గుడారములోనే నివాసం చేయండి, గుడారములోనే ఉండండి, గుడారములో ఉండండి అన్నాడు. గుడారం ఏముంది? ఎక్కడి నుంచి తీసుకుంటాం? ఇజ్రాయెల్ ప్రజలు యాత్ర ఎట్లా జరిగింది? 40 సంవత్సరాలు 40 సంవత్సరాల యాత్ర ఇజ్రాయెల్ ప్రజలకు ఎట్లా జరిగిందంటే గుడారంలోనే. మేఘం ఆగిపోయినప్పుడు గుడారాలు వేసుకునేవాడు. మేఘం కదులుతుంది అనగానే గుడారాలు డేరాలన్నీ ఉప్పు తీసుకునేవాడు. ఉప్పు తీసుకొని డేరాలన్నీ మోసుకొని గాడిదల మీద వేసుకొని మరలా ప్రయాణమై వెళ్తా ఉండేవాడు. మేఘం ఆగిపోగల మరలా డేరాలు వేసుకునేవాడు. అట్లాగా ఇజ్రాయెల్ ప్రయాణం సాగింది. వాళ్ళు అంటారు, మేము పరదేశులము, యాత్రికులము. అబ్రహాము పునాదులు కలిగి పట్టణం కొరకు ఎదురు చూసి ఆయన నిరీక్షణతో నమ్మాడు కనుక, విశ్వాసంతో నమ్మి ఆయన ఈ భూమి మీద ప్రయాణం చేసి వెళ్ళిపోయాడని రాయబడి ఉంది. ఇక్కడ ఈ చెప్పే సందర్భాల్లో యూదులకు దేవుడు ఉన్నాడు, ఇజ్రాయేలుకు దేవుడు ఉన్నాడు. కానీ రేఖాబీయులకి ఎవరు లేరు? అన్యులుగా ఉన్నారు. అన్యులుగా ఉన్న వీళ్ళు తీర్మానం ఎలాగుందంటే, మేము బ్రతుకు కాలమంతయు మా మూల పురుషుడు ఒక మాట చెప్పాడు, మేము ఖచ్చితంగా వింటాము. మా మూల పురుషుడు చెప్పిన మాట మేము వింటాం. ఇశ్రాయేలు ప్రజలు ఎన్నిసార్లు దేవుని మాట వినలేదు, యూదులు ఎన్నిసార్లు దేవుని మాట తప్పిపోయారు. కానీ దేవుడు అంటాడు ఇశ్రాయేలుకి, నేను కట్టని ఇళ్ళు ఇచ్చాను, త్రవ్వని బావులు ఇచ్చాను, నాటని తోటలు ఇచ్చాను, డబ్బుతో నింపబడిన ఇళ్ళు కూడా ఇచ్చాను. ఇవన్నీ మీరు అనుభవించండి. ఈ తోటలో ఉన్న ఫలవృక్షాలు పండిన ఫలాలు మాత్రం తినండి, కడుపార తినండి. తిన్న తర్వాత మీరు నన్ను ఆరాధించండి అని ఇజ్రాయెల్ ప్రజలు చెబితే వాళ్ళ కడుపు నిండిన తర్వాత మనసు మదించిపోయిన వారై వారి ఇష్టానుసారంగా ప్రవర్తించారని వ్రాయబడి ఉంది. ఇజ్రాయెల్కి దేవుడు ఉన్నాడు, ఇజ్రాయెల్కి దేవుడు ఎన్నో చెబుతున్నాడు. యూదులకు దేవుడు ఉన్నాడు, యూదులకు దేవుడు ఎన్నో చెబుతున్నాడు. ఎన్నోసార్లు ఎన్నో విషయాలు చెబుతున్నా వాళ్ళు జారిపోతూనే ఉన్నారు. అందువలన ఇజ్రాయెల్ ప్రజలు ఏమన్నా బబులోను దేశానికి సెరకెళ్ళిపోతే, యూదులు ఏమన్నా బబులోను దేశానికి సెరకెళ్ళిపోతే ఇజ్రాయెల్ ఎక్కడికి వెళ్ళిపోయారండి? ఎక్కడికి వెళ్ళిపోయారు? సెరకి వాళ్ళు ఒక ప్లేస్కి సెరకెళ్ళిపోయారు. వీళ్ళు బబులోను దేశం, వీళ్ళు ఒక మరి ఒక దేశం. ఇలాగ ఎన్నో సంవత్సరాలు వారు శరలో జీవించడం ప్రారంభించారు. కారణం ఎన్నిసార్లు చెప్పినా యూదులు నా మాట వినలా,
కానీ రేఖాబీయులకి మూల పురుషుడు ఒక మాట చెప్పాడు 300 సంవత్సరాల క్రితం. 300 సంవత్సరాల క్రితం చెప్పిన మాట 300 సంవత్సరాల నుండి ప్రజలు వింటూనే ఉన్నారు. ఈ మాట ఇర్మియాకి ఆశ్చర్యం కలిగించింది. ఈరోజు మెసేజ్ ఇచ్చాము, దేవుడు అన్నాడు నా మాట వినండి అని. ఈరోజు దేవుడు మాట్లాడాడు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత గంట తర్వాత దేవుడు నా మాట వింటే దీవిస్తానని చెప్పాడు కదా, కాబట్టి నేను దేవుని మాట వినాలి, నా బ్రతుకు కాలమంతయు నేను ఇలా బ్రతకాలనే జ్ఞానము లేకుండా మనుషులు ప్రవర్తిస్తున్నారు. ఇజ్రాయెల్ ప్రజలు అలాగే ప్రవర్తించారు, యూదులు అలాగే ప్రవర్తించారు. అందువల్ల రేఖాబీయుల్ని దేవుడు ఎత్తి చూపిస్తున్నాడు ప్రజలకి. ఒకసారి రేఖాబీయులను మందిరానికి పిలవండి అన్నాడు. వాళ్ళ యొక్క క్యారెక్టర్ గురించి ఆలోచించండి అన్నాడు. వాళ్ళు ఎంత యథార్థంగా బ్రతుకుతున్నారో, దేవుడు కూడా ఆశ్చర్యకరుడైన దేవుడికి ఆశ్చర్యాన్ని కలిగించే విధంగా బ్రతుకుతున్నారు రేఖాబీయులు. వాడు దేవుడి కొరకు జీవించారు. ఈరోజు నేను క్లుప్తమైన మెసేజ్ మీకు ఇవ్వాలనుకున్నాను. రేఖాబీయులు దేవుడి కొరకు జీవించిన ఒక గొప్ప జనరేషన్ అన్నమాట. ఇర్మియా గ్రంథం 35వ అధ్యాయము 15వ వచనాన్ని ఒకసారి చూడండి. మరియు పెద్దల కాడనే లేచి ప్రవక్తలైన నా సేవకులందరినీ నేను ఇజ్రాయెల్ ప్రజలారా మీ దగ్గరికి పంపుచున్నాను. ప్రతి మనిషి తన దుర్మార్గతను విడిచి మీ క్రియలన్నిటినీ చక్కదిద్దుకొని ఉండిన ఎడల నేను మీకును మీ పితరులకును ఇచ్చిన దేశములో మీరు నివాసము చేతురని నేను ప్రకటించాను కదా. నేను ఎన్నిసార్లు ప్రకటించాను, అయితే మీరు నా మాటని వినలేదు. దేవుడు ఎన్నిసార్లు ప్రవక్తలను పంపించినా, దేవుడు తన సేవకులను పంపించినా నా మాట మీరు వినలేదు. రేఖాబీయులకి ఎవరు చెప్పారండి? యెహోనాదాబు అనే ఒక మూల పురుషుడు చెప్పాడు, అబ్బాయి ఒరే నాయనా, మీరు భూమి మీద దీర్ఘాయుష్మంతులుగా ఉండాలంటే మీరు గుడారాల్లో నివసించండి, ద్రాక్ష తోటలు నాటబాకండి, విత్తనాలు విత్తబాకండి, ద్రాక్ష రసం ముట్టబాకండి, త్రాగుడుకు బానిసలు కాబాకండి అని చెబితే ఆ మాట ఎన్ని సంవత్సరాలు వాడు కాపాడుకున్నారంట చెప్పండి? ఎన్ని సంవత్సరాలు? 300 సంవత్సరాలు. సుఖినారమ్మ, మా కొండమ్మ, ఎన్ని వందల సంవత్సరాలు కాపాడుకున్నారంట? ఎన్ని వందల సంవత్సరాలు? 300 సంవత్సరాలు. మళ్ళీ టైం తీసుకుంటుంది ఆన్సర్ చెప్తాను. 300 సంవత్సరాలు ఒక మనిషి చెప్పిన మాటకు వాళ్ళంత విలువిచ్చి 300 సంవత్సరాలు వాళ్ళ క్యారెక్టర్ను కాపాడుకుంటూ వస్తే దేవుడు చెప్పిన మాటకు నువ్వు విలువిస్తున్నావా? దేవుడు చెప్పిన మాట 2 రకాలైన పునాదుల గురించి వ్రాయబడి ఉన్నాయి బైబిల్లో. ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద లోతుగా పునాది తీసుకొని ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతును పోలి ఉండును. వాన వచ్చెను, వరదలు వచ్చెను, గాలి వీచెను, అది బండ మీద లోతుగా పునాది వేయబడింది కనుక ఆ ఇల్లు కూలిపోలేదు. నేను చెప్పిన మాటలు విని పెడజీవుని పెట్టి నేను చెప్పిన మాటలు వినకుండా పెడజీవుని పెట్టి జీవించువాడు ఇసుక మీద తన పునాదిని ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనుని పోలి ఉన్నాడని చెప్పాడు. ఇప్పుడు బండ మీద పునాది వేసుకున్న క్యారెక్టర్ ఎక్కడ కనబడుతుంది? రేఖాబీయుల్లో కనబడుతుంది. ఇసుక మీద పునాది వేసుకున్న క్యారెక్టర్ ఎక్కడ కనబడుతుంది? ఇజ్రాయెల్లో కనబడుతుంది. ఇజ్రాయెల్తో దేవుడు ఎన్నోసార్లు చెబుతున్నాడు, మీరు ఇలా ఉండకూడదు, మీరు ఈ విధంగా జీవించకూడదు. నేను ఆత్మస్వరూపిని కనుక నన్ను ఆరాధించవాడు ఆత్మతో సత్యంతో ఆరాధించండి. మీరు ఆత్మ సంబంధమైన ఆరాధనలు చేయాలి. ఏదో మీకు నచ్చిన రూపాన్ని ఆరాధించకూడదు. నేను సర్వశక్తిమంతుడు దేవుడు కనుక
ఒక రూపాన్ని పెట్టుకొని మీరు ఆరాధించకూడదు. నేను ఆత్మ సంబంధమైన దేవుడు కనుక ఆత్మానుసారంగా మీరు ఆరాధించాలని దేవుడు మాట్లాడితే వాళ్ళు కొన్ని రూపాలను తయారు చేసుకొని వాళ్ళు ఆరాధనలు ప్రారంభించారు. నా మాట మీరు వినలా, నా సేవకులు పంపించాను, పెందల కాడని లేపి నా సేవకుల ద్వారా నేను మీతో మాట్లాడుచూ ఉన్నా కూడా మీరు నా మాటని పెడజీవుని పెట్టినట్లుగా ఉన్నారు. రేఖాబీలు అలా లేరు. వాడ మూల పురుషుడైన యెహోనాదాబు అనే వ్యక్తి 300 సంవత్సరాల క్రితం చెప్పిన మాట వాడు విని ఈ రోజు ప్రవక్త ఇరిమియాతో మాట్లాడుతున్నారు. మేము ద్రాక్ష రసము త్రాగము. బాబు ఎందుకు తాగను బాబు ద్రాక్ష రసం? తాగబోవడానికి కారణం ఏంటంటే మా పితరుడు చెప్పాడు. మా పితరుడు ఏమి చెప్పాడో దాన్ని మేము పాటిస్తామంతే. అన్యుల్లో కూడా కరెక్ట్ గా ఉన్నవాళ్ళు లేరా? మనమేమనుకుంటాం, తెల్ల బట్టలు కట్టుకున్నాం, తెల్ల బట్టలు కట్టుకుంటే నేను పరిశుద్ధుని అయిపోయాను, తెల్ల బట్టలు కట్టుకుంటే మేము దేవుని బిడ్డలం అయిపోయాం, తెల్ల బట్టలు కట్టుకోగానే మేము మా అంత పరిశుద్ధులు కూడా లేరు అనుకుంటాం. లేదు, అన్యులలో కూడా దేవుని దగ్గరికి రాకుండా ఉన్న వాళ్ళలో కూడా ఒక మంచి క్యారెక్టర్ కలిగిన మంచి మనసు ఉంటుందని మనం గుర్తుపెట్టుకోవాలి. రాహాబు ఉందండి. రాహాబు ఎవరు? రాహాబు వేశ్య. ఎరుగో పట్టణం ఆ గోడ మీద చిన్న గుడారం వేసుకొని ఆమె వేశ్యతనం చేస్తూ ఉంది, వేశ్య వృత్తిలో ఉంది. వేగుల వారు వచ్చినప్పుడు వేగుల వారు ఆరాధించిన దేవుడికి భయపడి వాళ్ళు భద్రంగా కాపాడి వాళ్ళు వెళ్ళేటప్పుడు ఒక మాట అడిగింది, అయ్యా నిశ్చయముగా మీరు ఆరాధించే దేవుడు గొప్పవాడు, ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన దేవుడు గురించి మేము వింటున్నప్పుడు మా గుండెలు నీరైపోతున్నాయి. నిశ్చయముగా దేవుడు ఈ ఎరుకో ప్రాంతాన్ని మీకు ఇస్తాడు. మీకు ఇచ్చినప్పుడు దయచేసి నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోరా. తను వేసే వృత్తి చేస్తున్నప్పుడు కుటుంబం లేదా? తను వేసే వృత్తి చేస్తున్నప్పుడు తల్లి లేదా? తను వేసే వృత్తి చేస్తున్నప్పుడు తండ్రి లేడా? తను వేసే వృత్తి చేస్తున్నప్పుడు అన్నదమ్ములు అక్క చెల్లెలు లేరా? అందరూ ఉన్నారు. అందరిని వదిలి పాపానికే చేయాలనే ఆలోచనతో జీవించింది. కానీ దేవుని యొక్క భయం అనేది ఆమె హృదయంలోకి వచ్చిన తర్వాత అంటది, దయచేసి నా ఇంటి వారిని జ్ఞాపకం చేసుకోరా. ఒకవేళ వాళ్ళ తల్లి అనుకోవచ్చు, ఇది గాలిపటం, ఇది మాట ఎంతో గాలిపటం ఎన్నిసార్లు చెప్పి ఈ గాలిపటం ఎగురుతానే ఉంటుంది పైకి, మాట ఎందో అని వాళ్ళ తల్లి వదిలిపెట్టి ఉండొచ్చు, వాళ్ళ నాన్న కూడా వదిలిపెట్టి ఉండొచ్చు, అందరూ వదిలిపెట్టి ఉండొచ్చు. కానీ ఎప్పుడైతే ఆమె పాపం చేస్తుందే కానీ ఆమె హృదయం ఎలాంటిదంటే చాలా మంచి మనసు. ఆ మంచి మనసు అడుగుతుంది, మా కుటుంబాన్ని అంటే నా తండ్రిని, తల్లిని, అక్క, అన్నదమ్ముల్ని జ్ఞాపకం చేసుకోరా అని అడిగింది. వీళ్ళందరూ నీ ఇంటిలో ఉంటే కాపాడబడతారు. నిశ్చయంగా మేము దేవుడు ఈ ప్రాంతాన్ని మాకు ఇస్తాడు. ఈ ప్రాంతాన్ని ఇచ్చి మేము వెళుతున్నప్పుడు మీ ఇంటిలో ఎంతమంది అయితే ఉంటే అంతమంది కాపాడబడతారంటే తన రక్త సంబంధులు అందరూ పిలుచుకొని తన కుటుంబాన్ని రక్షించుకుంది. ఎవరయ్యా? రాహాబు వేశ్య. ఆమె ఎప్పుడైతే ఇజ్రాయెల్ ప్రజలు ఆ ప్రాంతాన్ని, ఎరుకో ప్రాంతాన్ని గెలిచి ఆ ప్రాంతం నుంచి వెళ్ళిపోతున్నారో, వెళ్ళేటప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు పెద్దల దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి అడిగింది, అయ్యా దయచేసి మమ్మల్ని కూడా, మా కుటుంబం కూడా మీతో రావాలని ఇష్టపడుతున్నాం, మమ్మల్ని కూడా మీలో చేర్చుకుంటారా అని బ్రతిమలాడితే నాయకుడు అన్నాడు, రమ్మన్నాడు. దేవునికి స్తోత్రం. ఆ అమ్మాయి తప్పు చేస్తుందండి, లేదా ఆ అబ్బాయి తప్పు చేస్తున్నాడండి అని మనం ఏం చేస్తామంటే వినేస్తాం, మంచోడు కాదని ముద్రేస్తాం. కానీ వాళ్ళ హృదయంలో ఒక మంచి క్యారెక్టర్ ఉంటుంది, దాన్ని మనం పట్టుకోవాలి. వాళ్ళ హృదయంలో ఒక మంచి స్వభావం ఉంటుంది, వాళ్ళని మనం పట్టుకోవాలి. ఆ స్వభావాన్ని పట్టుకోవాలి. ఒక మనిషిలో 99 చెడ్డయి ఉన్నా ఏదో ఒక మంచి క్యారెక్టర్ ఉంటుంది. ఆ మంచి క్యారెక్టర్ని పట్టుకొని ఆ మనిషిని ఎలాగైనా దేవుని కొరకు పైకి లేవడానికి ప్రయత్నం చేయాలి. నేను అంత మాట్లాడనండి.
వాళ్ళ క్యారెక్టర్ బాగలేదు, ఆ అబ్బాయి క్యారెక్టర్ బాగలేదు, ఆ అబ్బాయి క్యారెక్టర్ బాగలేదు, వాళ్ళ పద్ధతులు బాగలేదు. అలాంటి వ్యక్తులు దేవుడు ఆ మంచి మనసు ద్వారా, ప్రజల యొక్క మంచి మనసు ద్వారా వాళ్ళ జనాంగంలో కలుపుకుంటే రాహాబు ఆ రోజు నుండి ఎన్నడూ తప్పు చేయలేదు. తనకు ఒక బిడ్డ పుడితే ఆ బిడ్డకు బోయాజు అని పేరు పెట్టింది. బోయాజు పవిత్రుడిగా బ్రతికాడు. దేవునికి స్తోత్రం. బోయాజు పవిత్రుడిగా బ్రతికాడు. కనుక ఈరోజు దేవుని తెలుసుకున్న మనం, యేసు రక్తంలో కడగబడిన మనం, ఒకవేళ నేను నా వస్త్రధారణలో మార్పు వచ్చింది, నా పద్ధతిలో మార్పు వచ్చింది అనుకున్న మనం అన్యులను కూడా ప్రేమించడం నేర్చుకొని వాళ్ళలో ఉన్న మంచి క్యారెక్టర్ నిన్నుకొని వాళ్ళని ప్రభు తట్టు తిప్పడానికి ప్రయత్నాన్ని చేయాలి. రేకాబీలు ఎవరండి? రేకాబీలు ఎవరు? యూదులు కాదు, ఇజ్రాయేలీలు కాదు, మోషే మామకు సంబంధించిన బంధువులు, మోషే మామగారికి సంబంధించిన బంధువులు వీళ్ళు. ఇలాంటి వారు ఎంత ఒక్క మనిషి మాట విని వాళ్ళ లైఫ్ ని 300 సంవత్సరాలు అలాగే ఉంచుకున్నారు. వారు రేకాబీలో ఒక్కడ కూడా ద్రాక్ష రసం మొట్ల. దేవుడు అంటాడు, ఇజ్రాయిల్లారా, మీరు నాటపోయిన నాటిన తోటలు ఇచ్చానే, మీరు కట్ట నీళ్ళు ఇచ్చానే, ప్రబల బావులు ఇచ్చానే, కడుపార తినండి అన్నానే, నన్ను ఆరాధించండి అని చెప్పానే. మీరు కడుపార తిని తిన్న తర్వాత మనసు మదించిన వారైపోయి నన్ను ఆరాధించడం అనుకొని దేవుడు ఎవరు ఆయన చూస్తున్నాడా అన్నట్లుగా మీరు జీవిస్తున్నారే. ఒకసారి రేకాబీలు చూడండి, ఒకసారి మీ క్యారెక్టర్ చూడండి. రేకాబీలకి ఏమన్నా సర్వశక్తిమంతుడు దేవుడు లేకపోయినా యెహోనాదాబు చెప్పిన మాటలే వేదవాక్కు అనుకున్నారు. నేను ప్రవక్తలు పంపించి, నేను ఏర్పాటు చేసుకున్న ప్రవక్తలను నా సేవకులు పంపించి మీతో మాట్లాడుతున్నా కూడా మీరు నా మాట వింటలేదు. 18వ వచనం. మరియు ఇర్మియా రేకాబీలను చూసి ఇట్లా నేను ఇజ్రాయేలీల దేవుడును సైన్యములకు అధిపతి అని యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. రేకాబీలారా, మీరు మీ తండ్రి అయిన యెహోనాదాబు ఆయన మాటలకు విధేయులై ఆయన విధులన్నిటిని మీరు గైకొని. ఏం ఆజ్ఞాపించాడంట? వాళ్ళ మూల పురుషుడైనా వాళ్ళ తండ్రి ఏం ఆజ్ఞాపించాడు చెప్పండి? ఏం ఆజ్ఞాపించాడు? ఒకటేంది? ద్రాక్షరసం తాగబాకండి. రెండోది ఇల్లు కట్టుకోండి. మూడోది విత్తనాలు విత్తవద్దు. నాలుగోది ద్రాక్ష తోట. ఐదోది గుడారాల్లోనే వండండి మీరు దీర్ఘాయుష్మంతులు అన్నట్లుగా 5 మాటలు చెప్పాడంట ఆయన. 5 మాటలు వాళ్ళ జీవితంలో పాటిస్తూనే ఉన్నారు. 1 సంవత్సరమా 2 సంవత్సరాలా? 300 సంవత్సరాలు. అంటే 3 తరాలు వారు. 100 సంవత్సరాలు ఒక తరం, 100 సంవత్సరాలు ఒక తరం, అంటే జనరేషన్ అయిపోయింది. 3వ జనరేషన్ కూడా ఏమన్నారంటే, మా మూల పురుషుడు చెప్పాడు, మా మూల పురుషుడైన యెహోనాదాబు చెప్పాడు మీరు ఇలా ఉండండి అని. మేము అలాగే ఉంటాం. మా క్యారెక్టర్ మార్చుకో, మా పద్ధతిని మార్చుకో. బ్రదరు, చిన్న పార్టీ బ్రదర్, మ్యారేజ్ బ్రదర్, అర తీసుకో, రేపు తీసుకోమంటారా? ఈరోజు ఏందో నేను సంతోషంగా ఇస్తాను, అర తీసుకో. వద్దు బ్రదరు, అర తీసుకో బ్రదరు, అరే బ్రదరు, అర తీసుకోమంట మానేసం. అరసార్లు క్వార్టరీ ఎంత బారు. అవకాశం లేక ప్రజలు ఆగుతున్నారు, కానీ అవకాశం దొరికితే ఉంది గప్ప కింద కప్పెట్టినట్టే. దేవుని బిడ్డలారా, కానీ వీళ్ళ సాక్ష్యాన్ని కాపాడుకుంటున్నారు. మా పితరుడు 5 విషయాలు చెప్పాడు, మేము వాటిని తప్పమన్నాడు. ఒక మనిషి చెప్పిన మాటే వాడు తప్పకపోతే దేవుడు చెప్పిన మాటని ఎన్నిసార్లు మనం తప్పుతున్నాం?
అదే అంటాడు, అదే మాట్లాడుతున్నాడు. ఇర్మియా రేకాబీల గురించి మాట్లాడుతుంటాడు, మీరు మీ మూల పురుషుడు మాట విని విధేయులై ఉన్నారు. విధేయులై ఉన్నారు. మనం ఎలా ఉండాలంటే విధేయత. మనము బ్రతికున్నంత కాలం అంతా దేవుని యొక్క మాటకు విధేయత చూపించాలి. కుమారుడైన క్రీస్తు తండ్రికి విధేయత చూపించాడు కనుక ప్రపంచ మానవాళిని రక్షించాడు. క్రీస్తు ప్రభు వారికి సంఘం కూడా విధేయులై ఉండాలి. ఆ సంఘం ప్రార్థన చేస్తే ఆ సంఘ ప్రార్థన క్రింద పాతాళ లోకపు ద్వారములు నిలబడవు అన్నాడు. క్రమం, విధేయత. విధేయత. రేకాబీలు విధేయత కలిగి ఉన్నారు. ఇజ్రాయెల్ ప్రజలు, యూదులు అవిధేయులుగా ఉండి వాళ్ళు ఈ రోజున ప్రపంచ దేశాలలో చెదరగొట్టబడ్డారు. మార్కెట్లో పెట్టి అమ్మేయబడ్డారు వాళ్ళంతా. ఈ రోజున వాళ్ళ కాలింగ్ వచ్చింది. ప్రపంచంలో చెదరిపోయిన ఇజ్రాయేలు యూదులందరూ మరలా తిరిగి యెరూషలేముకు రండి, మీ భూమిని మీరు స్వతంత్రించుకోండి అని. దేవుని మాట వినకపోవటం వల్ల ప్రపంచంలో చెదరిపోయారు ఇజ్రాయేలు. చేబ్రోలు ప్రాంతంలో కూడా ఇజ్రాయేలు ఉన్నారు. మీరు వెళ్ళండి, చేబ్రోలు వెళ్ళండి. ఇజ్రాయేల్ చేసిన ఆరాధన ఇప్పుడు మాట్లాడతారు వాళ్ళు. ఇజ్రాయేల్ చేసిన ఆరాధన చేస్తూ ఉంటారు వాళ్ళు. అంటే ఇజ్రాయేల్ అంటే తెల్లగా పాలు కారు దేహాలు అని అంటాడు బైబిల్లో. వాళ్ళు వచ్చి కొన్ని సంవత్సరాలు గడిచిపోయింది కాబట్టి వాళ్ళందరూ మనలాగే మన రూపంలోనే ఉంటారు, ప్రశాంతంగా ఉంటారు. ఇప్పుడున్న ఇజ్రాయేలీలు కొంతమంది చెదరిపోయి చేబ్రోలు ప్రాంతంలో ఉన్నారు. ఇజ్రాయేలీలో ప్రపంచంలో చెదిరిపోయారు. ఆ రోజున ఎందుకు చెదిరిపోయారని అంటే దేవుని మాట వాళ్ళు వినల. వాళ్ళ మీదకి ఉగ్రతలు వచ్చినాయి, వాళ్ళ మీద కీడు వచ్చింది. అందువల్ల ప్రపంచంలో చెదిరిపోయారు, రకరకాల బాధలు అనుభవించారు. కానీ దేవుడు అంటాడు, మీరు నా మాట వినండి. రేకాబీలు మూల పురుషుడు చెప్పినట్టుగా విన్నారు కనుక మీరు కానీ నా మాట కానీ విన్నట్లయితే నేను మిమ్మల్ని తలగా చేస్తాను కానీ తోకగా చేయను. నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, మిమ్మల్ని దీవిస్తాను, మీరు పైవారుగా ఉంటారు. నా దక్షిణ హస్తంతో నేను మిమ్మల్ని ఆదుకుంటాను, మిమ్మల్ని నేను ఆశీర్వదిస్తానని ఎన్నో వాగ్దానాలు చేశాడు దేవుడు. రేకాబీయులకు మూల పురుషుడు చెప్పిన ఒక మనుషుడు చెప్పిన మాట విని వాళ్ళ జీవితాలు కాపాడుకుంటే దేవుడు ఎన్ని రోజులు ఎన్నిసార్లు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఒక్క మాటలో నిలబడుతున్నావా? నువ్వు మాట వింటున్నావా? దేవుని మాట నువ్వు వింటే నీకు అది ఆశీర్వాదం. అబ్రహాము అన్యుడే. అబ్రహాము వాడు నాన్న అన్యుడు. అబ్రహాము వాడు నాన్న తేరాహు అన్యుడు. అబ్రహాము అన్యుడు. అన్యుడు దేవుడి మాట విన్నాడు. అన్యుడు అన్వేషణ చేశాడు. అబ్రహాము దేవుని మాట విని 12వ అధ్యాయంలో ప్రయాణం చేస్తే అబ్రహామును దేవుడు ఏం చేశాడంటే వెండి బంగారు పశువులు ఇచ్చి బహుధనవంతుడిగా దేవుడు చేశాడు. దేవుని మాట వింటే ఆశీర్వాదం వస్తుంది. ఏ పరంగా దేవుడిని ఆస్వాదిస్తాడో నాకు తెలియదు. ఏ కోణములో దేవుడికి ద్వారం తెరుస్తాడో నాకు తెలియదు. గొప్ప దీవెన దేవుడు ఏ కోణంలో పంపిస్తాడో తెలియదు. బాగా వర్షాలు పడేటప్పుడంట జొన్నగిరి కొండల దగ్గర వజ్రాలు దొరుకుతున్నాయంట. టీవీలు ఎట్లా మీరు అందరూ ఒక వారం రోజులు సరిపోయిన డబ్బులు పెట్టుకుని అందరూ వెళ్ళిపోతున్నారు జొన్నగిరి కొండల దగ్గర. ఆ రాళ్ళు ఈ రాళ్ళు మొత్తం తిరుగుతూ వర్షం పడ్డప్పుడే బయటపడుతున్నాయంట. 2 కోట్ల రూపాయల వజ్రం దొరికిందంట. ఆమెకు దొరికిందండి, నాకు దొరుకుతుందని చెప్పి వెళ్ళారంట. షేర్ ఆయన బాధ్యత పెట్టించుకు వచ్చారంట. కొంతమంది ఎంత రాయి దొరికితే మన లైఫ్ మారిపోయింది. ఎంత రాయి దొరికితే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఏ కోణంలో ఆశీర్వదిస్తాడు? నీకు రాయి దొరకాలని కాదు, నీకు రాయి దొరకాలని కాదు. నిన్ను దేవుడు ఏ కోణంలో ఆస్వాదిస్తాడు? నీ బిడ్డల ద్వారా దేవుడు ఆస్వాదిస్తాడు, నీ మనవ సంతానం ద్వారా దేవుడు ఆస్వాదిస్తాడు, లేకపోతే నువ్వున్న క్యారెక్టర్ ద్వారా దేవుడు నీ తల మీదకి ఆశీర్వాదం తీసుకొస్తాడు. సియోనులో నుండి యెహోవా మిమ్ములను ఆశీర్వదించునుగాక. ఇది మొదలుకొని మీ రాకపోకలు ఆయన మిమ్ములను దీవించునుగాక.
దేవుని దీవెనకు పాత్రులవునట్లుగా దేవుని మాట విందాం. రేఖాబీయులు మూల పురుషుడి మాట విని ఎలా క్యారెక్టర్ కాపాడుకున్నారో మనము దేవుని మాట విని మన లైఫ్ను చక్కబెట్టుకుందాం. ఆశీర్వదించే దేవుడు, దీవించే దేవుడు, మేలు చేసే దేవుడు. తరలి వచ్చండి, ప్రార్థన చేద్దాం. తరలి వచ్చండి.